అందుకే ఒక మాట అన్నాడు దేవుడు, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి ఏం గుండెని ఇస్తానన్నాడు? మెత్తని మాంసం గుండెనట. మామూలు మాంసం కాదు. ఎలాంటి మాంసం అట? మెత్తని మాంసం గుండె. ఇప్పుడు మీరు ఒక బంతిని పట్టుకోండి. ఒక బంతిని పట్టుకొని రాయి మీద విసిరండి, మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ అంతే ఫోర్స్ తోటి రివర్స్ వస్తుంది. అదే ఒక మాంసం ముద్ద మీద, మెత్తని మాంసం ముద్ద మీద బంతిని విసిరండి, వస్తుందా? రాదు. దేవుని బిడ్డలారా, ఇది వరకు క్షమించలేనటువంటి గుణం ఉండే. ఇది వరకు మనము ఎప్పుడైతే మనల్ని ఒకరు అంటారో వెంటనే మనము అదే విధంగా రెస్పాండ్ అయ్యి, అంతే కోపంతో మనము ఫీల్ అయ్యి, అదే విధంగా పగ తీర్చుకున్నటువంటి గుండె మనకుండే, ఆ మనసు మనకుండే. అయితే అది తీసివేసి మనకు ఎలాంటి మనసు ఇచ్చినాడట? మెత్తని మాంసపు గుండె ఇచ్చినాడట. అప్పుడు మన మీదికి వచ్చినటువంటి మాటలు, మన మీదికి వచ్చినటువంటి నిందలు, మన మీదికి వచ్చినటువంటి అవమానాలను మళ్ళీ మనం రివర్స్ పంపించాలా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమని చెప్పాలనంటే, క్షమించండి అని ప్రార్థన చేయాలట. క్షమించే గుణము కలిగినటువంటి వారముగా ఉండాలట ప్రియ.